హర్షీస్ చాక్లెట్ స్ప్రెడ్ ఎలా ఉంది అండ్ కాస్ట్ ఎంత అండ్ దీంతో ఏ స్నాక్ చేసుకోవచ్చు అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ఫర్దర్గా. సో మేమైతే బ్రెడ్ అండ్ చాక్లెట్ స్ప్రెడ్తో ఒక స్నాక్ చేస్తున్నాము. సో దాని అవుట్పుట్ ఎలా వచ్చింది, అసలు ఎట్లా ఉంది అనేది మొత్తం ఈ వీడియోలో కంటిన్యూగా చూడండి, యూ విల్ అండర్స్టాండ్. అండ్ దిస్ ఈస్ ద థింగ్ ఐ బాట్, కాక్ అండ్ ఆల్మండ్ హర్షీస్ స్ప్రెడ్. ఓకే, దిస్ ఈజ్ 290 రూపీస్ అనమాట. 290 రూపీస్ పడింది నాకు ఆన్లైన్లో. అండ్ దెన్ ఫస్ట్ బ్రెడ్ తీసుకొని, యాక్చువల్లీ ఈ స్నాక్ వచ్చేసి నేను ఎయిర్ ఫ్రైయర్లో చేశాను, మీ ప్యాన్లో అయినా చేసుకోవచ్చు. సో ఫస్ట్ బ్రెడ్కి ఇట్లా చాక్లెట్ స్ప్రెడ్ చేసి సో ఇట్లా చేసుకోవాలి. కొన్ని ప్రిపేర్ చేసుకుని మేము పర్ పర్సన్ 4 అన్నట్లు కింద ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి, దట్స్ ఇట్. అండ్ ఆఫ్టర్ దట్ దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవాలి. సో చూపిస్తాను లాస్ట్కి అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది. ఇట్ టేస్ట్ రియల్లీ గుడ్. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు మరి అలా అంత టేస్ట్ ఉంటుంది అని. సో ఆఫ్టర్ స్ప్రెడ్డింగ్ ఇట్ జస్ట్ ఎయిర్ ఫ్రైయర్లో ఇట్లా ఒక 6-7 పడతాయి అన్నమాట పర్ థింగ్కి. సో మేమైతే 2 times వేసుకున్నాము, 4 members ఉన్నాం కాబట్టి. సో అలా పెట్టుకొని 5 పట్టాయి, నాట్ ఈవెన్ 6, జస్ట్ అలా పెట్టేసుకొని సో టెంపరేచర్ ఫిక్స్ చేసేసుకుంటే ఒక 10-15 minutesకి అయిపోతుందన్నమాట. సో గూగుల్ ఇట్, టెంపరేచర్ ఎంత పెట్టుకోవాలి అనేది. సో ఇలా వచ్చింది అవుట్పుట్. అయితే చాలా టేస్ట్గా ఉంది. Thank you for watching.